టీమిండియా ఇంకా బీసీసీఐ అయితే చాలా క్లియర్ గా చెప్తుంది, ఒకవేళ గాని పాకిస్తాన్ టీం ఐసీసీ మ్యాచెస్ గాని హోస్ట్ చేస్తే మేమైతే వాళ్ళ కంట్రీకి వెళ్లి ఆడము అని. ఒకవేళ అది వరల్డ్ కప్ మ్యాచ్ అయినా, T20 వరల్డ్ కప్ మ్యాచ్ అయినా, ఆఖరికి ఛాంపియన్స్ ట్రోఫీ అయినా. ఇప్పుడు ప్రెసెంట్ అయితే ఛాంపియన్స్ ట్రోఫీ పాకిస్తాన్ హోస్ట్ చేస్తుంది, కానీ మన టీమిండియాకి ఇంకా పాకిస్తాన్ కి జరగబోయే మ్యాచెస్ అనేవి వేరే కంట్రీస్ లో అయితే జరగబోతున్నాయి. కానీ పాకిస్తాన్ క్రికెట్ టీం అయితే మన కంట్రీకి వచ్చి ప్రతి ఒక్క ఐసీసీ మ్యాచ్ అయితే ఆడుతుంది. 2023 ఓడిఐ వరల్డ్ కప్ లో కూడా పాకిస్తాన్ అయితే మన ఇండియాకి వచ్చి గేమ్ అయితే ఆడింది. పాకిస్తాన్ టీమ్ లో ఎంత మంచి ప్లేయర్స్ ఉండి వాళ్ళ టీం ని అంత మంచిగా రిప్రజెంట్ చేసినా వాళ్ళనైతే ఐపీఎల్ లో ఆడనివ్వరు. అది ఎందుకో తెలుసుకోవాలంటే ఈ వీడియో ఎండ్ వరకు చూడండి. అలానే మా ఛానల్ ని ఎవరైనా కొత్తగా విజిట్ చేస్తే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. 2008 లో జరిగిన ఐపీఎల్ మ్యాచ్ లో అయితే 11 పాకిస్తాన్ ప్లేయర్స్ ని సెలెక్ట్ చేసుకున్నారు. కానీ అదే ఇయర్ లో ముంబైలో ఒక అటాక్ అయితే జరిగింది. దాని కారణంగా ఇండియాకి ఇంకా పాకిస్తాన్ కి అయితే అంత మంచిగా పాలిటిక్స్ జరగలేదు. ఆ ఎఫెక్ట్ అనేది ఐపీఎల్ మీద కూడా చూపించింది. 26 నవంబర్ 2008 లో జరిగిన ముంబై అటాక్ లో 10 మంది అటాకర్స్ అయితే దొరికారు. దాంట్లో ఒక అటాకర్ అయితే నిజం చెప్పాడు. దీనికి మెయిన్ రీజన్ వచ్చి పాకిస్తాన్ అని. ఈ రీజన్ విన్న తర్వాత బీసీసీఐ అయితే ఒక కొత్త రూల్ ని అనౌన్స్ చేసింది. 2009 నుంచి అయితే ఐపీఎల్ లో పాకిస్తాన్ ప్లేయర్స్ ని అయితే కంప్లీట్ గా బ్యాన్ చేశారు. దాని వల్ల పాకిస్తాన్ ప్లేయర్స్ అయితే ఎవరు ఐపీఎల్ ని ఆడలేకపోయారు. అలానే పాకిస్తాన్ గవర్నమెంట్ కూడా పాకిస్తాన్ ప్లేయర్స్ ని అయితే ఇండియాకి పంపలేదు. రీజన్ ఏమని అడిగితే పాకిస్తాన్ ప్లేయర్స్ కి అయితే సెక్యూరిటీ కరెక్ట్ గా లేదు అని అయితే చెప్పారు. దాని తర్వాత 2010 లో అయితే ఈ బ్యాన్ ని రిమూవ్ చేశారు. పాకిస్తాన్ ప్లేయర్స్ ని కూడా ఆప్షన్ లో యాడ్ చేశారు. కానీ ఒక్క ఫ్రాంచైజ్ కూడా పాకిస్తాన్ ప్లేయర్స్ ని అయితే బై చేయలేదు. దాని వల్ల పాకిస్తాన్ ప్లేయర్స్ అందరికి ఇండియా మీద హేట్ అనేది బాగా పెరిగింది. దాని తర్వాత ఒక పాకిస్తానీ ప్లేయర్ అయితే బీసీసీఐ మీద చాలా హార్ష్ గా ఇంటర్వ్యూ అయితే ఇచ్చాడు. ఒక పొలిటికల్ ఇష్యూ వల్ల పాకిస్తాన్ ప్లేయర్స్ అయితే ఎవరు ఐపీఎల్ ఆప్షన్ లో బై చేయలేదు. పొలిటికల్ ఇష్యూస్ స్పోర్ట్స్ మీద చూపించడం కరెక్ట్ కాదు అని అయితే అతను ఇంటర్వ్యూలో చెప్పారు. దాని తర్వాత రాజస్థాన్ రాయల్స్ కో ఓనర్ అయితే పాకిస్తాన్ ప్లేయర్స్ ని ఎందుకు పర్చేస్ చేయలేదో అని ఇంటర్వ్యూలో చెప్పారు. దానికి మెయిన్ రీజన్ వచ్చి వాళ్ళ అవైలబిలిటీ కరెక్ట్ గా ఉంటుందో లేదో అని ఎవరమూ చెప్పలేము అని అయితే అన్నారు. వాళ్ళ సెక్యూరిటీ రీజన్స్ వల్ల పాకిస్తాన్ ప్లేయర్స్ ని పంపకపోతే ఆప్షన్ లో మనీ అయితే వేస్ట్ అవుతాయి అని అయితే చెప్పారు. అలానే దానికి మెయిన్ రీజన్ ఒక్క అవైలబిలిటీయే కాదు, పాకిస్తాన్ లీడింగ్ పేసర్స్ అయితే ఐసీసీ సస్పెండ్ చేసింది. ఎందుకంటే వాళ్ళు స్పాట్ ఫిక్సింగ్ లో అయితే పాల్గొన్నారు. మొహమ్మద్ అమీర్, మొహమ్మద్ ఆసిఫ్ ఇంకా సల్మాన్ బట్ అయితే స్పాట్ ఫిక్సింగ్ లో పాల్గొన్నారు. అందుకే ఐపీఎల్ లో ఈ ప్లేయర్స్ అయితే పర్చేస్ చేయలేదు. అలానే 2011 ఐపీఎల్ ఆక్షన్ లో కూడా పాకిస్తాన్ ప్లేయర్స్ అయితే ఎవరు పర్చేస్ చేయలేదు. ఆ 2011 తర్వాత అయితే ఇంకా పొలిటికల్ ఇష్యూస్ అనేవి బాగా రైజ్ అవుతూ వచ్చాయి. దాని వల్ల ఐపీఎల్ లో పాకిస్తాన్ ప్లేయర్స్ కంప్లీట్ గా మాయమైపోయారు. అప్పటి నుంచి పాకిస్తాన్ లో అయితే చాలా గొప్ప గొప్ప ప్లేయర్స్ అయితే ప్రొడ్యూస్ అయ్యారు. అయినా సరే వాళ్ళనైతే ఐపీఎల్ ఆడనివ్వలేదు. పాకిస్తాన్ ప్లేయర్స్ ఐపీఎల్ ఆడకపోవడానికి మెయిన్ రీజన్ వచ్చి బిజినెస్ ఇంకా పాలిటిక్స్. మరి ఫ్యాన్స్ గా దీనిపై మీ అభిప్రాయం ఏంటో కింద కామెంట్ చేసి చెప్పండి.